బాగున్నారా? వెల్కమ్ టు లక్కీ ఛాన్స్. మా లక్కీ ఛాన్స్ సామ్రాజ్యంలో 6 ఆల్ఫాబెట్స్ సెలెక్ట్ చేసే, 6 పాములు తొక్కే, 6 నిచ్చెనలు ఎక్కే, ఒక్క శంఖం పూరించే, ఒక్క మహారాణి కిరీటం గెలిచే. ఇవన్నీ గెలవాలి అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రం పంచేయ్. అయితే మా సామ్రాజ్యంలో మా లక్కీ ఏంజల్స్ డాన్స్ చూసే. లక్కీ ఏంజల్స్ హాయ్. బండికి రిపేర్ వస్తే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తారు. ఒకవేళ బాడీకి రిపేర్ వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. కానీ వీళ్ళకి రిపేర్ వస్తే ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలో నాకు మాత్రం తెలీదు. మీరే చూడండి. పిలిచేద్దాము కిట్టు బిట్టు. మెకానిక్ బాయ్స్, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ గెటప్ టుడే? స్క్రూ లూజ్ అయిపోయింది. మీకే చాలా రిపేర్లు కావాలి. మీరు ఎవరిని రిపేర్ చేద్దామని? నన్నా? హలో హరితేజ, సింగిల్ పీస్. ఓకే. హలో మేడం, విన్నావా? ఏయ్ 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 బిట్టు, కొంచెం వాడి బ్రెయిన్ టైట్ చేయవా? ట్రై చేయి కనీసం. బ్రెయిన్ అక్కడ ఉంటుందా? ఇదే టైట్ చేస్తుంటే అన్ని పడిపోతున్నాయి. కాదు, బ్రెయిన్ అక్కడ ఉంటుందా? హైట్ ప్రాబ్లం కదా, అందుకే కింద టైట్ చేస్తున్నా. సో మెకానిక్స్, ఆర్ యు రెడీ? రెడీ. ఓకే, మరి ఈ రోజు మన లక్కీ ఛాన్స్ లో గెస్ట్లని కూడా పిలిచేద్దామా? మరి ఈ రోజు మన లక్కీ ఛాన్స్ కి రాబోతున్న ఫస్ట్ గెస్ట్ ఎవరంటే, ఎన్నో సీరియల్స్ లో ఈ అమ్మాయిని మీరు బాగా చూసుంటారు. ఇప్పుడు తన లక్ ఎలా ఉండబోతోందో మనం చూద్దాం. పిలిచేద్దాం గౌరీ రాజ్. వెల్కమ్ గౌరీ రాజ్. ట్యూన్ చేసి పాడానంటే ఎప్పుడు పిచ్చి, పిచ్చి వాయ్ పిచ్చి ఏదో పిచ్చి, ట్యూన్ చేసి పాడానంటే ఎప్పుడు పిచ్చి. నా పర్వాలన్నీ 100 పాలు పడి చచ్చేరంట పోరగాళ్ళు, అడుగెట్టిన చోటెల్లా అణుయుద్ధాలే మొదలయ్యే అంతే. ఇన్ని రకాల పిచ్చులు ఉన్నాయని పాపం మా పిచ్చిగాడికి తెలీదు. వచ్చి డాన్సుల మీద డాన్సులు వేసేస్తున్నాడు. నీకున్న పిచ్చి మాత్రం ఎక్కడా బాగు చేయలేరా? గౌరీ, మీట్ అవర్ 2 బ్యూటిఫుల్ మెకానిక్స్, బిట్టు అండ్ కిట్టు. హాయ్. చాలు ఓకే ఓకే అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఎలా అయితే అందమైన డాన్స్ తో ఇంట్రో ఇచ్చావో అలాగే అద్దిరిపోయే లెవెల్లో, డప్పేసే లెవెల్లో ఒక మంచి ఇంట్రడక్షన్ కూడా ఇవ్వాలి నీ గురించి. ఆల్ రైట్, ఇంట్రడక్షన్. నా పేరు గౌరీ. గౌరీ అంట. అవును గౌరీ. అవును గౌరీ. మీకోసం వచ్చా అందంగా మారి. అందంగా మారి నా టాలెంట్ చూపిస్తా. యూ డోంట్ వరీ. డోంట్ వరీ, మీ టాలెంట్ కోసం. ఎస్. మరి ఆలస్యం చేయకుండా లక్కీ ఛాన్స్ ని మొదలెట్టేద్దామా? లక్కీ ఛాన్స్ ని మొదలెట్టేద్దామా? ఓకే, మొదలెట్టేద్దాం. కానీ నీ ఇంట్రో మా లక్కీ ఏంజల్స్ కి లైకా కాదా అడగాలి ఇప్పుడు. ఓ, ఇది కూడా ఉందా? చాలా ఉంది. దీనికేనా ఇంకా ముందు ముందు బోలెడంత మ్యాటర్ ఉంది. పోను పోను నీకే అర్థమవుతుంది. లైకా? మరి గౌరీ రాజ్ కోసం ఒక డాన్స్. వేసుకున్నా గుమా గుమా చాయ్, యమ్మా ఫేమస్ ఇది రిలేట్ దుబాయ్, గుండె గుయ్ అంటే అరౌండ్ చాయ్, సుయ్ అంటే బన్నో చాయ్, నీ కోసం తెస్తానబ్బాయ్. వెల్కమ్ టు సక్కుబాయ్, గరం చాయ్ తాగేసే మజా చే. వెల్కమ్ టు సక్కుబాయ్, గరం చాయ్ తాగేసే మజా చే. ఇప్పుడు నువ్వు
నువ్వేం చేయాలంటే ABCDEF నుంచి ఒక ఆల్ఫాబెట్ సెలెక్ట్ చేసుకోవాలి. నీకు లక్కీ నెంబర్ ఒకటి వస్తుంది. ఓకే ఆ లక్కీ నెంబర్ తో నువ్వు గేమ్ ని స్టార్ట్ చేయొచ్చు. 3 or 6 వస్తే నీకు నిచ్చెన ఉంటుంది. ఇంతకీ ఏ ఆల్ఫాబెట్ చెప్తావా? ఏ ఏ ఎస్ ఏ ఏ ఫర్ అందం. పక్కవాళ్ళని మాట్లాడినవరా? ఈ తొక్కడాలు ఏంట్రా నాయన? ఆ పిల్ల చెప్పాలి కదా ఏ అంటే ఏంటో. సెల్ఫ్ చేయమన్నారు కదా అని చేస్తున్నా. తప్పే హెల్ప్ చేయమన్నారు కాదు, హెల్ప్ చేయమన్నారు. హెల్ప్ చేయమన్నారు. సరే అక్క ఏ ఫర్ అందం ఇచ్చారు కదా పని. ఓకే, అందమో మా ఓడి మందమో తిప్పు ఫస్ట్. మొదలెట్టడంతోనే నిచ్చెన వచ్చేసింది నీకు. 1 నెంబర్ మీద నుంచి వెళ్ళిపో 6 కి. 1 2 3 4 5 6లో నిచ్చెన ఎక్కేసి 14. ఇలానా? అంతేమ్మా, నిచ్చెన అంటే అలాగే ఎక్కుతారు మా Oh my ఇంట్లో. నీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే గౌరీ, 6 కనుక పడితే నీకు ఇంకొక ఛాన్స్. వావ్. వావ్, యూ హ్యావ్ టు చూస్ అగైన్ ఆల్ఫాబెట్. డి. ఇంతకీ డి ఎందుకో చెప్పవా? డి ఫర్ డాంకీ అనుకోవచ్చు కదా. ఇంతకీ డి ఫర్ డాంకీ లో ఏముందో చూద్దాం. 4. ఇప్పుడు 4 ఇటు రివర్స్. దా 1 1 2 3 3 4 4 18. లక్కీ ఛాన్స్ లో ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న గెస్ట్ ఎవరంటే ఎన్నో సీరియల్స్ లో మీకు బాగా పరిచయం. తను ఇప్పుడు మన ముందుకు రాబోతోంది. పిలిచేద్దాము షీలా సింగ్. మన్మథ మన్మథ మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడే కన్ను కొట్టెరా తుమ్మెద తీపి తిప్పుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా అమ్మని తీయని బలమంతా ఎక్సపో మనసారా ఏ చాంగిరి పొంగుల జగదాంబ విచ్చుకో సొగసారా హే మన్మథ మన్మథ మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడే కన్ను కొట్టెరా ఎందుకు కొట్టుకుంటున్నారా ఇద్దరు? నేను మన్మథ రావడం ఆయనకి ఇష్టం లేదంట. ఎందుకంటే ఆయన మందంగా ఉన్నాడుగా, ఆయన అవ్వలేడు. అయితే ఒకవేళ ఇదే పాట కిట్టు మీద గనక రాసుంటే మందమోడా మందమోడా అని వచ్చుంటే. ఎనీవేస్, వెల్కమ్ టు ది షో షీలా. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? యా గుడ్, బాగున్నాను. You're good, nice. ఈ రోజు మా లక్కీ ఛాన్స్ లో మీకు బోల్డ్ అంత లక్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. డాన్స్ తో పాటు ఒక అదిరిపోయే ఇంట్రడక్షన్ కావాలమ్మా. అవునా? మా బిట్టు ఏం చేస్తాడంటే డప్పేస్తాడు. మీరు ఒక్కొక్క లైన్ కి జస్ట్ ఒక చిన్న గ్యాప్ ఇస్తే హీ విల్ డప్పిఫై. అది ఓకే. అప్పుడే ఇంక వెయ్యిలా ఇంక చెప్పలేదు. స్టార్ట్. నాకు కొంచెం తిక్కుంది, ఒరే తెక్కుందంట, ఆగరా. దానికి కొంచెం లెక్కుంది. లెక్కుందంట. అది గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అంట. నాకు కొంచెం క్రాక్ ఉంది. కానీ నా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పీక్ లో ఉంది. చాలా ఇది peak. షీలా సింగ్. షీలా సింగ్ అంట. అంట. అది ఆ ఆ ఈ కాదురా. లైకా. థ్యాంక్ యూ. లైక్. ఇప్పుడు డాన్స్. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. ABCDEF నుంచి ఒక ఆల్ఫాబెట్ చెప్పండి షీలా. ఎఫ్ అంటే వై అంటే ఎనీ రీజన్. ఫ్యామిలీ, కుటుంబం. F లో ఏముంది? 6. సూపర్, అందరికి సూపర్ డూపర్ స్టార్ట్ ఈ రోజు. థ్యాంక్ యూ. 1 నెంబర్ మీద నుంచి 6 కి వెళ్ళిపోండి. ఓకే. ఓకే, 1 2 2 3 4 5 6 ఎక్కేసేయాలి నిచ్చెన. 6 లో నిచ్చెన వచ్చి 14. థ్యాంక్ యూ. అంతేకాదు, ఇంకొక ఛాన్స్ ఉంది. 6 పడితే ఇంకో ఛాన్స్. ఓ సో ఇక్కడ మీరు 14 లో ఉన్నారు. 2 పడితే పాము ఉంది. యా, ఇంకొక ఆల్ఫాబెట్ చెప్పండి. బి. బి. ఎందుకు? బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు కదా. బ్యూటిఫుల్ గర్ల్స్. Yes. ఓకే, బి ఫర్ బ్యూటిఫుల్ గర్ల్స్. బిలో ఏముందిరా బిట్టుగా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 1
అంతే, ఇంకొక్కటి వచ్చుంటే పాము వచ్చేసేది. అమ్మో. సరే హాయిగా కూర్చొని రిలాక్స్ అవ్వని చెప్తా. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరితో పోటీ పడడానికి నిచ్చెన లేకుతుందో పాములతోనే కనిపించుకుంటుందో తెలియదు కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇస్తుంది. పిలిచేద్దాము ఆద్య పరచూరి. వెల్కమ్. నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. ఆద్య, వెల్కమ్ టు ది షో. సో బేసిక్లీ మీరు చాలా ఎక్కువ మాట్లాడే అమ్మాయా తక్కువ మాట్లాడే అమ్మాయా చెప్పు నాకు. తక్కువ, చాలా తక్కువ. ఓకే, కానీ ఇక్కడ మాత్రం అట్లా అస్సలు కుదరదు. ఎక్కువ మాట్లాడాలి, ఓవర్ గా హైప్ ఇచ్చుకుని ఇంట్రడక్షన్ చెప్పాలి. ఓకే, నీ గురించి నువ్వు డప్పేసే లెవెల్లో ఇంట్రడక్షన్ ఇస్తేనే మా వాళ్ళు లైక్ ఇస్తారు. సరే ఓకే, చిన్న గ్యాప్ ఇస్తే మేము డప్పేసుకుంటాం. రెడీ, గో. నా నవ్వు మల్లెపూల దండ. కొంచెం ఎనపన్నట్టు చెప్పరా? నా నవ్వు మల్లెపూల దండ. అమ్మాయి గారి నవ్వు మల్లెపూల దండంట. ఓకే, తర్వాత నా మనసు ఇంద్రధనసు. మేడం మనసు ఇంద్రధనసు అంట, 7 రంగులు. నా మాటలు తేనెల ఆవిడ మాటలు తేనెల తేనెలో చెప్పండి. మీ వైపు డబ్బు కూడా తర్వాత ఏంటి? తేనెలో తేనెలో ఏమన్నారు? తేనెల మూట. తేనెల మూట అంట. పాపం అసలు ముగ్గులు వేసేస్తూ సిగ్గుపడిపోయి ఇంట్రడక్షన్ ఇచ్చింది. దానికి మరి లైకా? లైక్ మరి డాన్స్. ముద్దాబు ముద్దుకున్నదే ముద్దుకున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. తిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. ఆద్య, ఇదే సినిమాలో పాట తెలుసా? కొన్ని హీరో తెలుసా? మహేష్ బాబు. హీరోయిన్ తెలుసా? శృతి హాసన్. ఏబిసిడి నేర్చుకున్నావా? ఏదొకసారి చెప్పు. ABCD. హా, ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అలాగే నవ్వుకుంటూ ఆ ఏబిసిడి ఈఎఫ్ నుంచి ఆల్ఫాబెట్ చెప్పే. A. ఎందుకమ్మా అంత క్లారిటీతో ఏ చెప్పావు? ఎనీ రీజన్? ఆద్య. ఆద్య 3 గాని 6 గాని వస్తే నిచ్చినుంది. 3 వచ్చిందా? 6 వచ్చిందా? అస్సలు రాదు, 4 వస్తుంది. ఓకే, 4 వచ్చింది. 1 2 3 4 మీదకి వెళ్ళిపోండి ఆద్య. ఓకే, 1 2 3 4. అమ్మయ్యా. ఓకే, మరి సక్సెస్ఫుల్ గా మొదటి రౌండ్ పూర్తయినది. ఒక్కసారి వీళ్ళు ఏ పొజిషన్స్ లో ఉన్నారో లుక్ కేసి వచ్చేద్దామా? సో ఇప్పుడు గౌరీ ఏమో 18 నెంబర్ మీద ఉంది అండ్ షీలా ఉంది 15 నెంబర్ మీద. ఆద్య ఏమో 4. మీ ముగ్గురికి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు గిఫ్ట్లు ఇచ్చే కొన్ని స్క్వేర్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ ఎవరైతే అక్కడికి రీచ్ అవుతారో మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుందన్నమాట. సో 24 లో మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ వారి స్క్వేర్ ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. అండ్ అలాగే 30 అండ్ 44 లో దుర్గా నెయ్యి బ్లాక్స్ ఉన్నాయి. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి దుర్గా నెయ్యి వారి తరపున నుంచి గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. ఓకే, అంతేకాకుండా మా లక్కీ ఛాన్స్ గెలిచిన లక్కీ మహారాణికి సూపర్ డూపర్ సన్మానం కూడా ఉంటుందన్నమాట. కిరీటం పెట్టి శంఖం ఊది పూల వర్షాన్ని కురిపించి మామూలుగా ఉంటుంది, ఇక బాహుబలి లెవెల్లో ఉంటుంది. కాబట్టి మీ ముగ్గురు జాగ్రత్తగా గెలవడానికి ఎయిమ్ చేస్తూ ఆడాలి. ఓకే, ప్రస్తుతానికైతే గౌరీ లీడ్ లో ఉంది. నెక్స్ట్ పొజిషన్స్ ఎలా అయినా మారచ్చు. లెట్స్ ప్లే రౌండ్ నెంబర్ 2. గేమ్ రౌండ్ అన్నమాట. మీకు చిన్న చిన్న గేమ్స్ ఇస్తాం. మీరు కరెక్ట్ గా ఆడితే మా లక్కీ ఏంజల్స్ లైక్ ఇస్తారు, మంచి నెంబర్ ఇస్తారు. అయితే ఈ 3 బాక్సెస్ ఏంటా అని చూస్తున్నారా? మీకు ఇవ్వబోతున్న ఆ 3 ఆటలు, ఆ గేమ్స్ ఇందులోనే ఉన్నాయి. ఏ గేమ్ ఎవరు ఆడాలి అనేది లక్ డిసైడ్ చేస్తుంది. మీరే చూస్ చేసుకోవాలి. మీరు ఏ బాక్స్ చూస్ చేసుకుంటారో అందులో ఏ గేమ్ అయితే ఉంటుందో ఆ గేమ్ మీకు ఇచ్చేస్తా. ముందుగా గేమ్ ని చూస్ చేసుకోవడానికి గౌరీని పిలిచేద్దాం. గౌరీదామా, ఈజీ గేమ్ ఎందులో ఉందనిపిస్తుంది? ఫస్ట్ వన్. గౌరీ సెలెక్ట్ చేసింది బాక్స్ నెంబర్ 1. ఇందులో ఏ గేమ్ ఉందో చూద్దాం.
వాటర్ బాటిల్ వాటర్ బాటిలా Bottle, bottle. అంటే వాటర్ బాటిల్స్ తో గేమ్ డిజైన్ చేయబడింది అనమాట. ఓకే Yeah. కూల్. ఓకే ఆడేద్దాము. గెట్ ద ప్రాపర్టీస్. ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఇవేమో రింగ్స్ అన్నమాట. నువ్వేం చేయాలంటే ఎగ్జిబిషన్ లో మనం ఇట్లా రింగ్ వేస్తే మనం వేసింది మనకి ఇచ్చేస్తారు. ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్ళా ఆడుకున్నావా? అలాగే ఈ రింగ్స్ ని నువ్వు ఇలా వేస్తే ఆ బాటిల్స్ మీద పడాలన్నమాట. మధ్యలో అలా పడాలి, బాటిల్స్ పడకూడదు, రింగ్ దాని మీద నుంచి కింద పడాలి. ఓకే ఓకే సో గేమ్ అంతే, వెరీ సింపుల్. ఇక్కడ ఉన్న వాటిలో కనీసం ఒక 4 అయినా 5 అయినా ట్రై చేయి. రెడీ. ఆల్ ది బెస్ట్ గౌరీ. 3 థ్యాంక్ యూ 2 1 గో. మెల్లగా మెల్లగా ఏం చేసి అయిపోతాయి రింగ్స్. అయ్యో అరే అబ్బా! అంత దగ్గరికి అయినా అందలేదు అది. ఇచ్చిన రింగ్స్ అయిపోయాయి, బట్ మేము ఛాన్స్ నెంబర్ 2 కూడా ఇస్తున్నాం. మళ్ళీ యూ కెన్ ఆడిఫై. ఆడు. అదేంటి ఏంటది? నా లెగ్ ఇక్కడ ఉంది అక్క. అవునా? 2 లెగ్స్ ఎక్కడ ఉన్నాయి? నీ లెగ్ ఇక్కడే ఉంది, నీ చెయ్యే ఇంత ఉంది. ఇట్టంటే వెళ్ళిపోతుంది అక్కడికి. అయ్యో చీటింగ్ చేయకు. Last. చీటింగ్ ఇది last. లాస్ట్ పడిపోతుంది. Gaury. కింద పడిపోయింది. ఇంత కష్టపడి 2 రింగ్స్ వేసింది మన గౌరీ. మరి గౌరీకి లైకా నోవా? ఇప్పుడు నువ్వేం చేయాలంటే పెనాల్టీ తీసుకోక తప్పదు. గెట్ ద పెనాల్టీ. దీని మీద చూసావా? లవ్, ప్రేమ, ఇష్క్, కాదల్, ప్యార్. బా చాలా ఇంకా ఇంకొద్దు. ఈ లవ్ బ్యాండ్ ని పెట్టుకుని నువ్వు చక్కగా నాకు ఒక ప్రపోజల్ చేయాలి. చాలా పైకున్నావు కొంచెం. అమ్మ తల్లి. ఓకే ముందే ఆవిడ పొడుగు, మళ్ళీ ఇంకా దాన్ని హైట్ చేశారు. హరి నేను చూడగానే నాలో మోగింది అలజడి అలజడి. నువ్వు కామెడీ చేయొద్దు హరి. ప్రపోజ్ చేయవా ప్లీజ్? ప్రపోజల్ సిగ్గేస్తుంది నాకు. నేను సిగ్గుపడాలమ్మా, నువ్వు కాదు. ఐ లవ్ యూ. ఇంత బెండే చెప్తున్నా. నా హైట్ లోకి వచ్చాకే నాకు నచ్చింది. లైకా. థ్యాంక్ యూ. ఓకే అయితే మరి గౌరీ కోసం డాన్. ఓ ప్రియా ప్రియా నీ ప్రేమలో మనసే మునిగింది ప్రియా ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన కాజైనా అలికిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా You are my everything. You are my everything. గౌరీ ABCDEF నుంచి నువ్వు ఇప్పుడు ఒక ఆల్ఫాబెట్ సెలెక్ట్ చేసుకోవాలమ్మా. నువ్వు ఉన్నావు ఇప్పుడు 18 మీద. నీకు 1 కనుక వస్తే 19 లో చాలా పెద్ద నిచ్చెనుంది. డైరెక్ట్లీ 35 మీదకి వెళ్ళిపోవచ్చు నువ్వు. సో 1 రావాలని కోరుకుందాం. ఇంతకీ ఆల్ఫాబెట్ చెప్పు. బి. ఎందుకో కూడా చెప్పాలి మరి. బాయ్ ఫ్రెండ్. ఇందాక ప్రపోజ్ చేశాను కదా, అంటే మైండ్ లో ఉండాలి నువ్వు. కొంచెం కూడా కలపోషన్ లేదు నీకు. బాయ్ ఫ్రెండ్. అమ్మా ఇంతకీ బి లో ఏమొచ్చింది? 1 వచ్చిందా? ఆవిడ ఇంకా పైకి వెళ్ళిపోతే లైట్లు తగులుతాయని భయం వేస్తుంది నాకు. అయితే పంపించొద్దు ప్లీజ్, పంపించొద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ వద్దు ప్లీజ్. అయ్యయ్యో అలా ఎక్కేసి 19 నుంచి 35కి ఇంకొక మెట్టు. సూపర్. మరి నా గర్ల్ ఫ్రెండ్ అంటే ఆ మాత్రం ఎత్తులో ఉండాలి. ఉండాలి ఉండాలి. నెక్స్ట్ గేమ్ ఆడేద్దాము. షీలా వచ్చేసాయి. ఒక బాక్స్ ఆల్రెడీ గౌరీ చూస్ చేసేసుకుంది. ఇక్కడ నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, నీ ఇష్టం. ఇందులో ఏ బాక్స్ తీసుకుంటే ఆ గేమ్. దిస్ మిడిల్ సెంటర్ 1. షీలా సెంటర్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంది. ఇందులో ఏ గేమ్ ఉందో ఇప్పుడు చూద్దాం. గుడ్డు తింటావా నాయనా? ఎగ్ ట్రే కి సంబంధించిన గేమ్. ఇప్పుడు షీలా మీ గేమ్ ఏంటంటే, ఈ బుట్టలో కొన్ని స్క్వేర్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఇక్కడ నుంచి అక్కడ ఒక గుడ్డు ట్రే ఉంది చూసావా? అవును. ఒక గుడ్డు ఫెలో పట్టుకున్నాడు. దీన్ని ఇలా వేస్తే ఆ ట్రేలో పడాలి వెళ్ళి. ఓకే లెట్స్ గో. 3 2 1 గో. గుడ్డు మీద కొట్టకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పడుతుంది. చూసారా దగ్గర దాకా వచ్చింది. ఇదేదో వర్కౌట్ అవుతుంది. సూపర్ సూపర్ సూపర్. అలాగే అదే మీటర్ లో
అయ్యో మీరు పొట్టకి ఏం చేస్తున్నారు? మీరు నెత్తికి ఏం చేయండి చెప్తా. థ్యాంక్ యూ. అయ్యయ్యో ఇదేం ట్రిక్ రా నాయనా. 3 2 1 టైమ్. చల్ 5 పడ్డాయి. కిట్టుగాడి పొట్ట ఇలా ఉపయోగపడింది ఈ రోజు. మీరు ఒక 5 స్క్వేర్స్ వేశారు, సరిపోతుందో లేదో లైకో కాదో అడుగుదాం. లైకా నో నో. ఇప్పుడు పెనాల్టీ తీసుకోక తప్పదు, బికాస్ దట్ ఈస్ నో పెనాలిటీ. దిస్ ఈస్ యువర్ పెనాలిటీ. ఈ హ్యాట్ ని పెట్టుకుని చక్కగా ఆ కెమెరాని చూస్తూ 2 సెల్ఫీ పోజులు ఇస్తే చాలు. అంతకు మించి ఏం కష్టపడక్కర్లా. థ్యాంక్ యూ. అంతే. ఓకే 2 సెల్ఫీలు ఇవ్వండి ఆ కెమెరాకి. ఓకే లైకా. థ్యాంక్ యూ. లైక్ ఇప్పుడు డాన్స్. నెంబర్స్ మీద ఉన్నాం అన్నమాట. అయితే 1 2 3 4 అంటే 19 లో పెద్ద నిచ్చెనుంది. 1 వస్తేనేమో పాముంది. మళ్ళీ కిందికి వెళ్ళిపోతా. ఇంతకీ ఏ ఆల్ఫబెట్ కావాలి? డి. చాలా దీర్ఘంగా ఆలోచించిన తర్వాత డి చెప్పావు. ఇంతకీ దాని వెనక ఉన్న కారణం ఏంటి తెలుసుకోవచ్చా? ఏం లేదబ్బా, జస్ట్ చాయిస్ చేసా అంతే. డి ఫర్ దున్నపోత్. అది గాడిదే, నువ్వు గాడిద దున్నపోవచ్చు. నేను ఊరికే అన్నప్పుడు నువ్వు ఊరికే ఉండొచ్చు కదరా, 2 తిట్లు ఎందుకు తినుకుంటావు? కూర్చో గాడిద దున్నపోత్. డీలో ఏమొచ్చింది డార్లింగ్? 5. ఓకే 4 వచ్చుంటే నిచ్చెన వచ్చేది, మిస్ అయిపోయింది. సరే ఒక్కొక్క అడుగు వెళ్ళండి. 1 2 3 4 20 పైకి. సూపర్. ఓకే లెట్స్ ప్లే ద లాస్ట్ గేమ్ విత్ అదే ఇంకా మీ పేరు కూడా మర్చిపోయి అలా నవ్వుల్లోనే ఉందన్నమాట. రండి ఆద్య. ఆద్య మరి నీకు మిగిలింది ఇది ఒకటే బాక్స్. ఆ బాక్స్ ఏమో నవ్వట్లేదు, సిగ్గుపడుతుంది. నీకు ఓకేనా? తప్పదుగా ఒకటే ఉంది. ఈ గేమ్ అయినా నీకు బాగా రావాలని కోరుకుందాం. మిగిలిన ఈ బాక్స్ లో ఏముందో చూద్దాం. బుట్టల బుట్టల నవ్వులు. బాస్కెట్ గేమ్ ఇప్పుడు నేను నీకు ఇవ్వబోతున్నాను అనమాట. నువ్వేం ఇప్పుడు చేయాలంటే ఈ బుట్టని ఇట్లా తగిలించుకోవాలి. ఈ పరికరాలతో బాల్ ఇలా పట్టుకుని బుట్టలో వేయాలి. తీసుకో ద బాస్కెట్ బుట్ట. టీ గార్డెన్స్ లో ఇలాగే తిరుగుతూ ఉంటారు కదా. 3 2 1 గో. అయ్యో ఎగిరే. సూపర్. ఓకే ఎగిరే. గేమ్ ఆడేస్తే నాకు ఎంత బాధేస్తుందో. ఆడకపోతే కమాన్. ఓకే టైమ్ అప్. ఇలా తీసుకుని అలా వేసేస్తున్నావు సాంబార్ లో గెరెడు తిప్పినట్టు. అంత ఈజీ కాదు. యూ హ్యావ్ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్. లక్కీ ఏంజల్స్ ఏమంటారు మరి? అబ్బో ఇప్పుడు ఒక డాన్స్. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా. నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. 4 నెంబర్ మీద ఉన్నావు. 2 గనక వస్తే నీకు నిచ్చెనుంది, 4 గనక వస్తే కూడా నిచ్చెనుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఆల్ఫబెట్ కావాలి? ఈ. ఎందుకలగా? ఎలిఫెంట్. నీకెందుకు ఇప్పుడు ఎలిఫెంట్ గుర్తొచ్చింది? ఇంతకీ
ఇంతకీ ఈలో ఏమొచ్చింది? 4 అంటే నిచ్చెన. 2 3 4 లో నిచ్చెన ఎక్కు. 27 ఇంకొక స్టెప్. అది 27 మీదికి వెళ్ళిపోయింది ఆద్య. రెండవ రౌండ్ కూడా ముగిసింది. ఒక్కసారి వీళ్ళ పొజిషన్స్ చూసేద్దామా. ఆటలో లీడ్ లో ఉన్నది గౌరీ 35 నెంబర్ మీద, అండ్ షీలా ఏమో 20 నెంబర్ మీద, అండ్ అలాగే ఆద్య 27. ఓకే, ఇది ప్రస్తుతం ఉన్న స్కోర్స్. నెక్స్ట్ రౌండ్ లో ఏవి ఎలా మారబోతుందో చూద్దాం. ఈ రౌండ్ అంతా పర్ఫార్మెన్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఇస్తానన్నమాట. మీరు ఆ ఛాలెంజ్ ని పూర్తి చేస్తే మా లక్కీ ఏంజల్స్ లైక్ ఇస్తారు, మంచి నెంబర్ కూడా ఇస్తారు. ఫస్ట్ పిలిచేద్దాము గౌరీ. నీకు ఇప్పుడు నేను ఒక స్కిట్ ఇస్తున్నాను గౌరీ. అదేంటంటే బద్ధకస్తుడైన పరమ సోంబేరి బాయ్ ఫ్రెండ్ నీకు. ఓ బాయ్ ఫ్రెండ్. Yeah. కానీ నువ్వేమో ఎప్పుడు హైపర్ యాక్టివ్ గా, రొమాంటిక్ గా నీ బాయ్ ఫ్రెండ్ అక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడ తీసుకెళ్ళాలి, అది కొనిపించుకోవాలి, ఆ టైప్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ వి. కానీ వాడేమో ఒక చోట కూర్చుంటే బియ్యపు మూట కూర్చున్నట్టే. మరి బతకస్తుడైనోడు ప్రపంచంలోనే ఒక్క ప్లేస్ లోనే ఉన్నాడు. అది మా లక్కీ ఛాన్స్ సెట్ లో. వాడే కిట్టుగాడు. బద్దకస్తం భాస్కర్ అవార్డు రావాలి స్కిట్ తర్వాత నీకు. సరేనా? రెడీ 3 2 1 గో. ఏ బంటి, లేవురా, సినిమాకి వెళ్దాం. అరే లేరా, టైం అవుతుంది, సినిమాకి వెళ్దాం. నీ బద్ధకం తగలయ్యా. ఎప్పుడు ఇలాగే చేస్తావు. సినిమా అంటే రావు, బయటకు వెళ్దామంటే రావు, షాపింగ్ అంటే రావు, ఎప్పుడు అని అంటావు. నీకు చెప్తున్నా, అబ్బా ఏం అనలేకపోతున్నాను. బాయ్ ఫ్రెండ్ అయిపోయాడు. బంటి ప్లీజ్ రా, సినిమాకి టైం అవుతుంది, పదరా. నన్ను చూసేది నాకు ఏంటి నాడు లెక్కో. స్నానమైనా చేసావా? స్నానం చేయకుండా ఇలాగే సినిమాకి వస్తావా? అట్లీస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకో, పర్ఫ్యూమ్ అయినా కొట్టుకో. ఇది కూడా బద్ధకమేనా? అటు చూడ చక్కగా స్నానం చేసి తల దూకొని ఎంత ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉంటాడు. వాడు నా బాయ్ ఫ్రెండ్ కాదు కదా తీసుకెళ్ళడానికి. బాయ్ ఫ్రెండ్స్ హాయిగా మార్చొచ్చు, బ్రేకప్ కూడా చెప్పొచ్చు, ఛాన్స్ ఉంది. ఎత్తుకొని సినిమాకి వెళ్ళాలి. వాడిని తీసుకుని సినిమాకి వెళ్తే పక్క వాళ్ళందరూ లేసి వెళ్ళిపోతారు. ఆడేసే రకరకాల సౌండ్లకి. ఈ స్కిట్ చూస్తే నాకే బద్ధకం వస్తుందిరా నాయన. ఛీ జీవితం. కాబట్టే మనం దీన్ని ఇక్కడితో ఆపేద్దాం. ఈ బద్ధకిష్టి స్కిట్ కి లైకా. ఓకే లైక్. సో మరి గౌరీ కోసం డాన్స్. అరే చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా. చాం చాం చక చాం చక చాం చాం త్వరగా ఇచ్చేయి నీ లంచం. అరే చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో. అమ్మా కొంచెం ఆ బద్ధకం మూడ్ లో నుంచి బయటకు వచ్చేసి ABCDEF లో ఒక మంచి ఆల్ఫాబెట్ చెప్పు. నువ్వు ఉన్నది 35 మీద. ప్రస్తుతానికి నీకు పాములేం లేవు, హ్యాపీగా చెప్పేసి. ఓకే ఎఫ్. ఎఫ్. ఎఫ్ ఫర్ ఫ్యాన్స్. ఏం జరిగింది ద బద్దకిస్ట్? 3. ఓకే 3 వచ్చిందమ్మా. ఒక్కొక్క నెంబర్ ముందుకెళ్ళు. 1 2 3 38. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఆడేద్దాము. షీలా సింగ్ వచ్చేసేయండి. షీలా సింగ్, ఇప్పుడు మేము మీకు స్కిట్లు గట్రా ఏమీ ఇవ్వట్లేదు, ఒక మంచి డాన్స్ నెంబర్ చూడాలనుకుంటున్నాం. మా కోసం అత్తిరిపోయే డాన్స్ కావాలి. చిన్నారి చింగారే పుట్టుకో పుట్టుకో చిట్టు
వావ్, నిజంగానే సూపర్ Thank you. పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరి ఇంతకీ ఏంటి లక్కీ ఏంజల్స్ లైక్ లైక్ మరి షీలా సింగ్ కోసం ఒక డాన్స్. అయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే మారే వాహల్లి బెర్రీ ఫోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి. ఇప్పుడు ABCDEF నుంచి ఒక ఆల్ఫాబెట్ చూస్ చేయాలి. మీరు 20 నెంబర్ మీద ఉన్నారు. అయితే మీకు 4 వస్తే మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ వారి గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. 5 గనక వస్తే పామ్ వస్తుంది. అమ్మో వద్దు పాము. ఎస్ ఆల్ఫాబెట్ ఏ ఏ. ఎందుకు? ఏ ఎందుకు? ఏ ఫర్ ఎందుకు? ఏ ఎందుకు? for అందుకు. ఏ ఎందుకు? ఏ లో ఏముందో చూడరా నాయనా. 4 అంచే యు 1 మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ గిఫ్ట్ హ్యాంపర్. ఒక్కొక్క అడుగుగా ముందుకెళ్ళమా. 1 2 3 4 సూపర్. సో గిఫ్ట్ హ్యాంపర్ వచ్చేసింది షీలాకి. ఇప్పుడు మనం నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఆడేద్దాం. ఆద్యదా ఇప్పుడు నీ టాస్క్ ఏంటంటే నువ్వు ఫర్ సమ్ టైం అన్ని రివర్స్ లో చెప్పాలి, అబద్ధాలు చెప్పాలి ఏ క్వశ్చన్ అడిగినా. ఓకే ఆల్ రైట్ ఐ రెడీ? రెడీ. ఓకే నీ పేరేంటి? తెలీదు. ఎందుకు తెలీదు? మర్చిపోయా. ఎందుకు మర్చిపోయావు? ఏమో గుర్తులేదు. మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? ఏం చేయరు. నువ్వు అన్నం తింటావా? లేదు. గడ్డి తింటావా? లేదు. పెళ్లి చేసుకున్నావా? 4 సార్లు. మీ ఆయన 4 సార్లు. ఆ 4 అబ్బాయిలు ఎక్కడెక్కడ ఉంటారు? నా పనులు చేస్తుంటారు. నీ పనులు చూసుకుంటూ ఉంటారా? ఓకే మా బిట్టుగాడు బాగున్నాడా? మా కిట్టుగాడు బాగున్నాడా? చాలా. నే బాగున్నానా? సూపర్. సూపర్ అన్నావంటే నిజానికి బాలేనన్నట్టేగా. ఇప్పుడు ఇంటికి వెళ్తావా? లేదు. ఎక్కడికి వెళ్తావు? ఇక్కడే ఉంటా. ఇక్కడ వద్దు నువ్వు ఇంటికే వెళ్ళు. ఏదేమైనా కూడా నీ పనులు చేయడానికి మరి 4 ఫెట్టింగ్ అంటే చాలా బాగా చెప్పావు. నాకు ఇందులో నచ్చంది ఏంటంటే నేను బాగున్నానా అంటే సూపర్ అంటావా. ఆద్య రివర్స్ లో ఆడిన ఈ టాస్క్ మీకు లైకా? లైక్ అయితే తన కోసం రివర్స్ వద్దు, స్ట్రైట్ డాన్స్. నన్ను కొట్టకురో తిట్టకురో మావో సుబ్బుల మావో నీ మీద ప్రేమ తగ్గదురో మావో సుబ్బుల మావో నువ్వు కొట్టిన తీయని దెబ్బలకు మావో సుబ్బుల మావో మరి నిద్ర పట్టక చూస్తేనే రో మావో సుబ్బుల మావో. ఆద్య ABCDEF లో ఒక నెంబర్ తీస్తావా? బి. బి ఎందుకు? బాయ్ ఫ్రెండ్ బద్ధకం. బి ఫర్ బతకం లో ఏమొచ్చింది? తను ఇప్పుడు ఉన్నది 27 మీద. 1 గనక వస్తే పాము, 2 గనక వస్తే నిచ్చెన, 3 గనక వస్తే దుర్గా నెయ్యి బ్లాక్. ఇంత తతంగా ఉంది. ఇంతకీ ఏమొచ్చిందమ్మా? 4 ఎక్కు తల్లి. 1 2 3 4 31. అటు పాము పోయా, నిచ్చెన పోయా, దుర్గా నెయ్యి. అరే ఏండి ఉండదు పిల్ల. అరే నాకు సార్లు అనిపిస్తుంటది నువ్వు వచ్చినప్పుడల్లా. ఆ? చాలా సార్లు నన్ను నువ్వు అరే అంటున్నట్లేదు, బర్రే అంటున్నట్టుంది. నువ్వు మొదలెట్టే ముందు వీళ్ళకి నీ గురించి చెప్తా. ఎవరో ఏంటో తెలియక పాపం బిత్తిరి మొహాలు వేసుకుని చూస్తున్నారు ముగ్గురు. ఈవిడ ఎవరంటే నేను చెప్తా. పక్కింటి పార్వతమ్మ మా పక్కింట్లో ఉంటుంది. అప్పుడప్పుడు నన్ను ఎత్తుకుని పెంచి తినిపించి కాస్త చూసుకుంది. ఆ చూసుకున్న పాపానికి నన్ను తగులుకుంది. ఇలా ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తుంటుంది. రీసెంట్ గా నా పేరు మీద ఒక పార్లర్ కూడా పెట్టింది. ఆవిడకే మేకప్ లేయడం రాదు. ఆవిడే బర్రా లాగా అసలు ఉండదు. సర్దికూడదు దీంట్లో. బద్ద డబ్బా ఆడబెట్టినా. బద్ద ఏం బద్ద? నిమ్మకాయ బద్ద. నాకెందుకే నిమ్మకాయ బద్ద? ఐ ఏట్ పిజ్జా. పిజ్జా పిజ్జా కాదు. ఆ ఎమ్మెనైటీ పెరగాలంట మనకు. ఏంటదే? అమ్మెనైటీ. ఏ కరోనా తట్టుకోవాలంటే అమ్మాయినైటీ పెరగాలంట. అది అమ్మాయినైతే
ఏమన్నా వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్పినారు, అది పెరగాలంటే సర్దుకూడు నిమ్మకాయ బద్ద తినాలంట. నీకు దండం పెడతా, దయచేసి వెళ్ళిపోవా, షో జరుగుతుంది ఇక్కడ. ఇవాళ 10,000 హోలు. నీకు రాబడే తక్కువ, మళ్ళీ ఉన్నది కూడా వెనక్కి ఇవ్వడమా? నాకు తక్కువైనా సరే నీకు నీ 50 రూపాయలు ఇచ్చేస్తా. పార్వతమ్మ, ఇక్కడ నేను యాంకర్ ని, చాలా మంది చూస్తున్నారు. నువ్వు 50 రూపాయల సంగతి ఇక్కడ చెప్పకూడదు. నేను వస్తాను. ముందు తయారు చేసిండా. ఏం మంది అక్క? నువ్వు తాగే ముందు కదా, మనం హైట్ పెరగడానికి ముందు తయారు చేస్తున్నాను. ఎవరన్నా ఉంటే చెప్పు. అక్క నువ్వు నేను హైట్ పెరగడానికి. మన ఇద్దరు బయట వాళ్ళు ఎందుకు, మనం పెరుగుదాము. మనం వైదిక మనకు పని చేయదా? ఇదేంటి మన ముందు మనకు పని చేయదు. మన ముందు మనకు పని చేసేది ఆ పిల్ల తెల్లంగా ఎట్ట వస్తుంది? నేనే వచ్చింది కానీ కదా. నిజం. అంటే బయట వాళ్ళకి వేస్తే వాళ్ళు పొడుగైతే వాళ్ళు చూసి మనం అర్జెంట్ గా మందు తయారు చేయక్క, క్లాప్స్ కొడతాను వెళ్ళిపోండి అక్క. హైట్ మాత్రం ఖచ్చితంగా పెరుగుతారు, మనుషులు పంపించు. అమ్మో అమ్మ బాబు. బాయ్. చూస్తూ చూస్తూ సో మెనీ ఎగ్జిట్ అండ్ ఎంట్రీస్ తో మన గేమ్ కూడా పూర్తి అయిపోతోంది. వరుసగా కూర్చున్నారు, చూద్దాం. సో 24 నెంబర్ మీద షీలా అండ్ ఆద్య 31, 38 అంటే లీడింగ్ లో ఉంది గౌరీ. చిట్ట చివరి రౌండ్ సింగిల్ డైస్ రౌండ్. ఒక్కటే స్కిట్, ఒక్కటే ఆల్ఫబెట్, ఒక్కటే నెంబర్. ఓకే, ఆట తారు మారు, ఎలా అయినా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. సో ముందుగా మీరేం చెయ్యాలి అంటే ముగ్గురు కలిపి ఒక్కటే పర్ఫార్మెన్స్ చేయాలన్నమాట. అదేంటో నేను చెప్తా, తర్వాత ముగ్గురు కలిసి ఒకటే ఆల్ఫాబెట్ చూస్ చేసుకుంటారు, అందులో వచ్చిన నెంబర్ తోనే మూవ్ అవుతారు. ఓకే, సపరేట్ గా ఉండదు. ముందుగా ముగ్గురు కిందికి వచ్చేయండి. ఇప్పుడు మీ ముగ్గురికి నేను ఇవ్వబోతున్న టాస్క్ ఏంటో తెలుసా? మీ ముగ్గురు విపరీతమైన డామినేటింగ్ సిస్టర్స్ అబ్బా, కానీ మీ ముగ్గురి మధ్య బలైపోతున్న ఒక్క బిట్టు తమ్ముడే మా బిట్టుగాడు. యా, సో మీ ముగ్గురు ఆ తమ్ముణ్ణి, ఆ అమాయకుడిని, ఆ మొహం చూడండి, అబ్బా కాకి రెట్టేస్తే ఎలా తుడుచుకోవాలో కూడా తెలీదు. పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారు వాడిని. రెడీ? అరే తమ్ముడా, అక్క పెళ్లి చేసుకోరా తొందరగా. చేసుకుంటానక్క. నువ్వు పెళ్లి చేసుకుంటే మా ముగ్గురికి ఆడపడుచు కట్నాలు వస్తాయి. మా ఇంట్లో మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఆలోచించరా. అన్నిటికంటే నీకు పని చేయలేక వస్తున్నావు. మేము ఫస్ట్ పెళ్లి చేసుకో, వచ్చిన ఆవిడ మాకు కూడా చేసి పెట్టింది. అక్క నువ్వు అమ్మో, ఈ అక్క వచ్చే భయం వేస్తుందిరా బాబు. నీకు పెళ్లి చేసుకుంటే అన్నిటికీ ఫెసిలిటీ ఉంటదిరా. అన్నిటికి పెట్టి అమ్మకి నాన్నకి అన్ని పనులు చేసి పెట్టాలి, నీకు కూడా కాళ్ళు చేతులు అన్ని పిసికి పెడుతుంది. మీరు మీ మొగుళ్ళకి కాళ్ళు చేతులు నొక్కుతున్నారా లేదో నాకు చెప్పండి. మా మొగుళ్ళ సంగతి నీకెందుకు? అంత సంగతి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావరా? ఎందుకు ఒక్క కొడతారు? ఇలా కొడితే నేను పెళ్లి చేసుకోను. నా బుజ్జికన్నా, నా బంగారుకి నేను బంగారం కదా. అది కాదురా, నువ్వు కూడా మా గురించి ఆలోచించాలిరా. మా ఇంట్లో కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకు పెళ్లి అయితే ఆడబడుచు కట్నాలు వస్తాయి కదా, దాంట్లో నేను తలో తులం బంగారమో 2 తులాల బంగారమో ఏదో చేయించుకుంటా, ఏదో లైట్ వెయిట్. మీ ఆయన ఏం చేస్తారు? ఏదో చేస్తాను, నీకు మీ తెలియదు. ఆయన ఏం చేస్తారు? ఎందుకు లేరా? మీ ఆయన ఏం చేస్తారు? నీకు తెలీదా? బావ వదిలేసి వచ్చేసేయండి, మన అందరం కలిసి ఉందాం. ఎందుకు అయితే నువ్వు పెళ్లి చేసుకో, మేము వదిలేసి వస్తాంరా. మరి మా ఇంట్లో ఇక్కడ ఎవరు పని చేస్తారు? అది నీ మీద ప్రేమతోనే కదా కొడుతుంది, అర్థం చేసుకోవేంటి? ఓ పని చేయండి, నేను పెళ్లి చేసుకోవాలంటే మీకు ఏమేం కావాలో నాకు చెప్పండి, నేను చేసుకుంటాను. అప్పుడు మీకు ఏమేం కావాలి? నీకేం కావాలి? ఏమొద్దు, నువ్వు పెళ్లి చేసుకుంటే కావాలి. బిట్టు ఫోన్లు చేస్తే ఎత్తట్లేదేంటి? ఎంతసేపు అయింది? ఎన్ని రోజుల నుంచి ఫోన్లు చేస్తున్నాను? ప్రతిసారి కలవమంటావు, మాట్లాడమంటావు, నన్నేమో పార్క్ రమ్మంటావు, సినిమాకి రమ్మంటావు, కార్నర్ సీట్ అంటావు, ఇప్పుడేమో ఫోన్ ఎత్తట్లేదు. నేను నిన్ను నమ్ముకుని ఎన్ని ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎవరురా ఈ అమ్మాయి? ఆగండి, ఇదే గర్ల్ ఫ్రెండ్ అని ఎవరు చెప్పారు? పార్క్ లో ఏంటి ఇదంతా ఫోన్ ఎత్తట్లేదు, ఆవిడ ఫోన్ నా దగ్గర ఉండిపోయింది, అందుకు పార్క్ దగ్గరికి వచ్చి ఇమ్మంటుంది. ఏమండి, ఒక్కసారి నా మాట వింటారా? డీలింగ్ సెట్ అయిపోయింది, మీరు ఎంత ఎత్తారైతే పెళ్లి చేసుకుంటాను. నేనే విచ్చుకుంటాను బాబు, అక్కడ ఇక్కడ బాసలు దోముకుంటాను. నేను కూడా వెళ్ళాలండి, టీ గ్లాస్ కొట్టుకోవడానికి వెళ్ళండి.
ఈ డామినేటింగ్ అక్కలకు అసలు ఎంత డబ్బు పిచ్చి. అక్కలందరూ కలిసి పాపం తమ్ముడిని ఫసాక్ చేశారు. నేను చేసా పసాక్. ఓకే లైక్ ఒక డాన్స్ చూసేద్దాం. ఎక్కడికెళ్తే ఎక్కడికొచ్చి కాలు ఏలు చుట్టేసింది అబ్బా నాకు బాబు కాటు వేసిందో ఇక నీ గుండెలో నా కాకరెట్టిందో దాని కాటు కూడా కమ్మగా ఉందో అబ్బా నొప్పి కూడా సమ్మగా ఉందో ద దౌర్జన్యపు అక్కల్స్ ముగ్గురు కలిసి ఒక్కటే ఆల్ఫాబెట్ చెప్పాలి ఇప్పుడు. అయ్యి బాబా మీలో మీరు కొట్టుకోకుండా అండర్స్టాండింగ్ కి రండి. ఏ చెప్దాం ఎండ్ కదా. ఫస్ట్ లెటర్ ఏ అండ్ బెస్ట్. కదా ఎండ్. ఓకే నాకు ఏదైనా నో ప్రాబ్లం. ఎవరిని వేసేద్దామని చేస్తున్నారో సమావేశాలు. చెప్పండి అక్క. ముగ్గురు కలిసి ఏ ఏ అనే ఫర్- ఒప్పందానికి ఏ వచ్చారు. ఫర్ అక్కలు. ఏ ఫర్ అక్కలు, అక్కస్. ఏలో ఏం వచ్చింది? తొక్క. 5. ఒక్కరి తర్వాత ఒక్కరితో మనం 5 మూవ్ చేద్దాం. ఫస్ట్ షీలా స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 29 లో నిచ్చిన గోస్ టు 39. ఎక్కండి ఒక స్టెప్. 39. ఇప్పుడు ఆద్య స్టార్ట్ మూవింగ్. 1 2 3 4 5. ఓకే 36. అచ్చట ఏమీ లేదు. మరి గౌరీ స్టార్ట్ అమ్మా. 1 2 3 4 5 43. ఓకే లాస్ట్ మీ పొజిషన్స్ ఒకసారి చూసేద్దాం. షీలా సేయింగ్ ఆన్ 39, ఆద్యాన్ 36. మరి ఈ రోజు లక్కీ ఛాన్స్ లో మహారాణిగా మన సన్మానాన్ని అందుకోబోతోంది గౌరీ ఆన్ 43. కంగ్రాచులేషన్స్. అయితే ఈ రోజు ఎపిసోడ్ లో మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ స్క్వేర్ కి చేరుకున్న ఫస్ట్ పార్టిసిపెంట్ మన షీలా సింగ్ కాబట్టి తనకి గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చేద్దాము. మీకు మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ వారి తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. దుర్గానయ్య బ్లాక్ లోకి ఎవ్వరూ చేరుకోలేదు కాబట్టి దాట్ గిఫ్ట్ హ్యాంపర్ గోస్ టు ద విన్నర్. సో ఈ రోజు మన లక్కీ ఛాన్స్ ని గెలిచేసి వైకుంఠపాళిలో చివరి దాకా టాప్ పొజిషన్ లోకి వెళ్లి మహారాణి లాగా కిరీటాన్ని అందుకోబోతోంది గౌరీ. కంగ్రాచులేషన్స్ గౌరీ. అసలు ఆ మ్యూజిక్, కిరీటం, శంఖం ఎలా ఉంది వైబ్? సూపర్ ఫీలింగ్. సూపర్ ఫీలింగ్. అండ్ ఇలాగే నాట్ జస్ట్ గౌరీ, మీ ఇద్దరు కూడా ఎప్పుడు లక్కీ ఛాన్స్లతో లైఫ్ లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. Thank you. మరి ఇంతటితో మన లక్కీ ఛాన్స్ ఈ రోజు ముగుస్తోంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. టాటా బాబా.